యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన 2 ఏళ్లలోనే యూనివర్సిటీలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామని ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. విద్యా విధానంలో మార్పులు తీసుకొని వచ్చి విద్యార్థులకి నాణ్యమైన విద్యని అందిస్తున్నామన్నారు. యూనివర్సిటీ అనుబంధ విద్యా సంస్థల్లో ఫేక్ PhD తీసుకొని ప్రొఫెసర్గా జాయిన్ అవుతున్నారని, తమ దృష్టికి రాగానే వారిపై చర్యలు తీసుకున్నామని అన్నారు. కెరియర్ అడ్వాంటేజెస్ స్కేల్ ద్వారా 83 మంది ఫ్యాకల్టీలని ప్రమోషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం యూనివర్సిటీ పరిధిలో 25 మంది సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. JNTU విద్యార్థి జాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకి ట్రోఫీతో పాటు 25,000 రూపాయల నగదు బహుమతిగా అందజేశారు. ఏ వైస్ ఛాన్సలర్ అయినా తన యొక్క మార్క్ 3 సంవత్సరాల్లో వేసి వెళ్ళాలని చూస్తాడు. అలాగే మన ఉపకులపతి ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గారు తన ఉన్నటువంటి విశేషమైన అనుభవం ద్వారా, ఇంతకుముందు వైస్ ఛాన్సలర్ చేసిన అనుభవం ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత తులనాత్మక, గుణాత్మక, పరిశోధనాత్మక విధానాల ద్వారా మన విశ్వవిద్యాలయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే ఉద్దేశంతో ఛార్జ్ తీసుకున్న డే 1 నుంచి ఈ గడిచిన 2 సంవత్సరాలలో విశేషమైన అభివృద్ధిని మన జాతీయ విద్యా విధానానికి అనుసరించి కానీ, లేదా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విప్లవాత్మక మార్పులను అనుసరించి కొత్త కొత్త ఆవిష్కరణలను విద్యా విధానానికి జోడించి మనకు ఈ యూనివర్సిటీని ఒక అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రతి సెంటర్ ఒక ఉదాహరణ. ప్రస్తుతం మనం కూర్చున్నటువంటి ఈ హాల్ కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యంగా మీరు చూడవచ్చు. ఈ యూనివర్సిటీ మీకు రియల్ గా రుణపడి ఉంది సార్. ఎందుకంటే 2 సంవత్సరాల్లో అన్ని డైమెన్షన్స్, హోలిస్టిక్ ఎడ్యుకేషన్, సంపూర్ణ విద్యా విధానాన్ని విద్యార్థులకు అందించడంలో